లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. శ్రీ సదాచారి గారికి సాదరపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. స్వర సమ్మేళనం కార్యక్రమంలో కళాభారతి కళలకు నిలయం ఈ కార్యక్రమంలో వారు రావడం ఆనందదాయకం. వెల్కమ్ సార్. గట్టిగా చప్పట్లతో సార్కు స్వాగతం, సుస్వాగతం. మా గురుగారు దర్శా పండుగ గారు, కార్యక్రమ నిర్వాహకులు అమ్మాయి పావని గారు, ఇండిపెండెంట్ స్కూల్ అసిస్టెంట్ సార్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ వారు పనిచేస్తున్నారు. మా కార్యక్రమాలన్నీ మన ఛానల్లో కూడా వీక్షించేటట్టు చూస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రాం ఇది రావడం ఆనందదాయకం. కరీంనగర్ ఎన్నో కార్యక్రమాలను దివ్యంగా వీక్షిస్తున్న టీవీ సుమన్ టీవీ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీ రెండు విషయాలు మాకు కరీంనగర్ లో ఇంకా చక్కని కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు బాగుందని నా అభినందన. ముఖ్యంగా పాట అంటే ఒక మనిషికి ప్రశాంతత ఇచ్చే ఔషధం అని చెప్పవచ్చు. అంటే అది బాధ అయినా సంతోషమైనా పాటల రూపంలో చాలా చక్కగా వినవచ్చు. అలాగే మాటల్లో చెప్పలేని భావాలను కూడా పాట రూపంలో అద్భుతంగా చెప్పవచ్చు. మరి ఇంత గొప్ప సింగర్ సందర్భం ఇక్కడ ఒకటాటిపైకి వచ్చి స్వర సమ్మేళనాన్ని నిర్వహించుకోవడం చాలా మంచి విషయం. అంటే మంచి నేను ఫ్యూచర్ కూడా చాలా బాగా ఇంకా మరో స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పాట పట్ల ఇంత ఫ్యాషన్గా ఉండడం కూడా చాలా గొప్ప విషయం. మీరందరూ మీ విలువైన సమయాన్ని కేటాయించి స్వర సమ్మేళనానికి సమయాన్ని కేటాయించి మీ ఫ్యాషన్ ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అమ్మాయి పావని 108 సాంగ్స్ తో రికార్డు సాధించింది సార్. ఈ సమక్షంలో మా సమూహంలో అంజలి రాజేశ్వరరావు గారు అమ్మాయికి సన్మానం చేస్తారట. ప్లీజ్ వెల్కమ్. మీ చేతుల మీదుగా అంజలి రాజేశ్వరరావు గారు నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండలం ఉప్పులూరు గ్రామ వాస్తవ్యులు. మా ప్రోగ్రాం ఎప్పుడు అదేస్తుంటారు. అమ్మాయితో పాటు ఇక్కడ మా దేవేంద్ర రెడ్డి గారు, చిట్టి దేవేంద్ర రెడ్డి గారు ఉన్నారు సార్. వీరు కూడా రిటైర్డ్ ఉపాధ్యాయులు. 108 ఘంటసాల పాటలతో రికార్డు సాధించినటువంటి మహనీయులు. మరి మీరన్నట్టుగా పాటే ప్రాణంగా మనిషికి ఎంతో ఆనందాన్ని కలగజేస్తున్నటువంటి ఈ మా స్వర సమ్మేళనం తరఫున అమ్మాయికి సన్మానం. గట్టిగా చెప్పలేదు. థ్యాంక్ యూ. అదేవిధంగా చిట్టి దేవేంద్ర రెడ్డి గారు రిటైర్డ్ ఉపాధ్యాయులు. 11 సంవత్సరాలైనా రిటైర్ అయినారు సార్. మాతో పాటు వారి పాటలను ఎంతో ఆనందంగా అందజేస్తున్నారు. మీరు అన్నట్టుగా మాకు పాటలు ఆనందాన్ని, ఇందులో దాదాపు చాలా మంది గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు, వివిధ పరిశ్రమల్లో ఉన్నారు. సుమన్ టీవీ మీరు అధ్యక్షులు శ్రీ సదాచారి గారు చిట్టి దేవేంద్ర రెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మా ప్రోగ్రాంలన్నీ మీ ఛానల్లో చూస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చిట్టి దేవేంద్ర రెడ్డి గారు హుస్నాబాద్ లో సరస్వతి శిశు మందిర్ పాఠశాల సంస్థాపకులు. అదేవిధంగా గవర్నమెంట్ సర్వీస్ లో 2014 వరకు సేవలందించి రిటైర్ అయ్యారు. మాతో పాటు పాటలకు ప్రాణం పోస్తారు. వరల్డ్ రికార్డు సాధించారు 108 ఘంటసాల పాటలకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వర సంపేళనం తరఫున మీకు ఒక చిన్న గుర్తుంచుకునేటువంటి కానుక సార్. థ్యాంక్ యూ. ఇంకా స్వర సమ్మేళనం సుమారు 19వ ప్రోగ్రాం అనుకుంటారు. హైదరాబాద్ లో ఇక్కడ ఈ వేదిక మీద ఎన్నో ఏర్పాటు చేసింది అమ్మాయి. మేమందరం కూడా మా అమ్మాయి వెనుక ఇలా ఆనందంగా పాడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఘంటసాల పాటలు పాడుకుంటే చాలా ఫ్యాషన్ ఉంటే ప్రేమ పాట పట్ల అంత ప్రేమ ఉంటేనే ఆ చేయగలుగుతుంది.
చాలా సంతోషం. ముఖ్యంగా భవాని గారికి అంటే ఇంతమంది సింగర్స్ పాట పట్ల ఇంత passionate ఉన్న వాళ్ళందరికీ ఇంత పెద్ద event ని మంచి చేస్తున్నందుకు ధన్యవాదాలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు పావని, స్కూల్ అసిస్టెంట్ హిందీ. నేను స్వర సమ్మేళనం అనే ఒక ఈవెంట్ ఆర్గనైజర్ని. సో నేను ఎందుకు ఈ స్వర సమ్మేళనం అనేది స్టార్ట్ చేశానంటే, చాలామంది పాటలు పాడతారు కానీ వాళ్ళకి ఒక స్టేజ్ అనేది ఇచ్చేవారు దొరకడం కష్టం. సో కాబట్టి కొత్త వాళ్ళకి స్టేజ్ ఇవ్వాలి అనే ఆలోచనతోని సింగర్స్ అందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఆనందంగా ఒక రోజు గడపాలి అనే ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మా అమ్మ కూడా చాలా మంచి సింగర్. చిన్నప్పటి నుంచి కూడా నాకు పాటలు అనేవి అమ్మ ద్వారానే వచ్చినవి. తర్వాత మా మ్యూజిక్ టీచర్ సంగీతం సార్ గారు నాకు చిన్నప్పటి నుంచి పాటలు నేర్పించారు. స్కూల్లో ప్రతి ప్రోగ్రాంలో కూడా జనవరి 26కి తర్వాత ఆగస్ట్ 15కి స్కూల్ డే ప్రోగ్రామ్స్కి మేము పాడుతూ ఉండేవాళ్ళము. సో ఆ సారు ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి మరొకసారి నేను తెలియజేసేది ఏంటంటే, పాట అనేది ఆనందం కొరకు పాడుకోవాలి. అది రాగం తాళము ఉంది వచ్చింది చాలా మందికి వస్తుంది, కొంతమంది అప్పుడప్పుడే నేర్చుకుంటూ ఉంటారు. సో అది కాదు, పాట ఎంత ఆనందంతో పాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశము. పాట రాగంలో వచ్చిందా తాళంలో వచ్చిందా అది తర్వాత సంగతి. నా ఉద్దేశం అయితే మేము పాడటము అందరూ పాడతారు కానీ పాడే విధానంలో కొంచెము ఎవరైనా తడబడవచ్చు. ఎందుకంటే అందరూ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే అది కుదరదు. సో దాదాపు పాట పాడుకోవడం అనేది ఆనందానికి సంబంధించిన విషయం. మనసు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఈ పాటల వల్ల, సంగీతం వల్ల. అందుకనే అందరూ కూడా నా వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ ఈవెంట్స్ అనేవి చేయడం జరుగుతుందండి. ధన్యవాదాలు. సుమన్ టీవీకి నమస్కారములు. పావని ఈవెంట్ పెట్టుడే కాదు, ఒక 108 పాటలతోని ఒక గిన్నిస్ బుక్ లో ఎక్కిందంటే మాకు అందరికి కూడా గర్వకారణంగా ఉంది. ఇలాగే ఇంకా చేయాలని, ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలని మా కోరిక. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలు. ఎందుకంటే ఈ ఇంత చక్కటి ప్రోగ్రాంను ఇక్కడికి వచ్చి తీసుకోవడం, మరి టీవీలో ప్రజెంట్ చేయడం మా అందరికి గర్వకారణం. అమ్మాయి పావని చిన్ననాట ఎత్తుకున్నటువంటి మా పావని అంచెలంచెలుగా ఇలా ఎదుగుతూ మా అందరిని, ఎందుకంటే మా పిల్లలందరూ పెళ్ళిళ్ళై విదేశాలలో అక్కడిక్కడ సెటిల్ అయిన వాళ్ళందరూ లేరు. ఈ పాటలతోనే మా ఆనందం. రాత్రి అయిందంటే వాళ్ళు మాట్లాడదామన్నా మాకు టైం లేకుండా ఉంటుంది. అలాంటి ఆ యొక్క టైంను మా పావని, మా గురువు గారు, మా వదిన గారు లలిత పంగులూరి గారు మాకు అందిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా 60-70 పైన ఉన్నటువంటి వాళ్ళమే. మరి మా అందరికీ మార్గదర్శకంగా ఈ స్వర సమ్మేళనం ఇది 19వ సెషన్ అయి ఉంటుంది సుమారు, అంతేనా బిడ్డ? కాబట్టి మా అందరికీ ఈ కళాభారతిలో కరీంనగర్ నడిబొడ్డున కళలకు నిలయమైన కళాభారతి వేదిక పైన ఇలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ యొక్క కార్యక్రమానికి సుమన్ టీవీ వారు రావడం, ఈ యొక్క ప్రోగ్రాం తీసుకోవడం చాలా ఆనందదాయకం. సుమన్ టీవీకి ధన్యవాదాలండి. ఈరోజు ఇలాంటి కళాత్మకమైనటువంటి ప్రోగ్రాంకి విచ్చేసి సమాచారం సేకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పావని మా శిష్యురాలు. పావని వాళ్ళ అమ్మ మా ఊరు, మమ్మల్ని చిన్నప్పుడు మామయ్య అని పిలిచేది లలిత గారు. అలాగే రామకృష్ణ గారు కూడా గత 50 సంవత్సరాలు కూడా మా ఫ్రెండ్షిప్ అలాగే నిలిచిపోయింది. ఈ ప్రోగ్రాం ఫస్ట్ ప్రోగ్రాం కూడా నేను చూశాను. అప్పుడు పాటలకి ఇప్పుడు పాటలు వీళ్ళు పాడే విధానంలో చాలా చాలా తేడా వచ్చేసింది. అంటే ఇప్పుడు లయబద్ధంగా, శృతిబద్ధంగా చాలా ఆహ్లాదంగా పాడుతున్నారు. అప్పుడు అనుకునేవాడిని అంటే వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కానీ ఇంకా పర్ఫెక్ట్ అయితే బాగుండేది అని చాలాసార్లు అనుకునేవాడిని. కానీ పోతా ఉంటే ఈ 19వ ప్రోగ్రాం వచ్చేసరికల్లా చాలామంది కూడా 100% శృతిబద్ధంగా పాడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో సఫలం అవుతున్నారు. అక్కడ కూర్చొని వింటే చాలా ఆహ్లాదంగా అనిపించింది. అయితే వీళ్ళు ఏంటంటే చాలామంది కాస్త ఈ గృహిణులు కానీ
వేదిక లేని వాళ్ళకి కానీ ఇది ఒక పెద్ద వేదిక అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు అన్నట్టుగా పాట అనేది స్వయం ఆనందం కోసం, కళలు అనేవి ఇతరుల ఆనందం కోసం. ఈ రెండు కూడా వాళ్ళు అంటే మాలాంటి వాళ్ళకి మంచి ఆహ్లాదాన్ని ఇస్తున్నారు. పావని ప్రయత్నం అంటే తను ఒక ఉపాధ్యాయురాలుగా ఉండి ఈ ప్రోగ్రాం నిర్వహించడం, తనకు ఒక సండే మాత్రమే సెలవు, కానీ ప్రతి సండే కూడా ఎక్కడో ఒక చోట తన ప్రోగ్రాం అటెండ్ అవుతుంది, అలాగే దాన్ని నిర్వహిస్తుంది. ఈ ప్రోగ్రాం ఇలాగే కొనసాగాలని, అలాగే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ చేసుకోవాలని మనసారా కోరుతూ మీ అందరికీ కూడా ఇలాంటి మంచి ప్రోగ్రాంలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. సుమన్ టీవీ యాజమాన్యానికి నా ధన్యవాదములు. ఈ ప్రోగ్రాంను షూట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి పాటలు పాడేది, ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఇంతగా ఉండి ఇట్లా ప్రోగ్రాం నిర్వహిస్తుందని నేను అసలు అనుకోలేదండి. మేము హైదరాబాద్ వెళ్ళే వాళ్ళం ప్రతి ప్రోగ్రాంకి. నేను దాన్ని ప్రోత్సహిస్తూ వెళ్దామమ్మా అనుకుంటూ ప్రతి గణేష్ మ్యూజికల్ ఉండేది. అతను మమ్మల్ని స్టేజ్కి పరిచయం చేశాడు. అసలు ఎన్నటికీ అతన్ని మర్చిపోము మేము. తర్వాత నేను ఊరికే వెళ్తుంటే 7-8 సార్లు ప్రోగ్రాంకి వెళ్ళాము. ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళడం ఎందుకు, ఇక్కడే మనం నిర్వహించుకుందాము, ఎంతమంది రాని, డబ్బుల గురించి ఆలోచించద్దు అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. చాలా సంతోషం. వాళ్ళు ఎట్లా పాడుతున్నారు అన్నది ముఖ్యం కాదు, వాళ్ళకి స్టేజీ కల్పించాలి. పాడుతుంటే ప్రాక్టీస్ మీద వస్తుంది ఏదైనా. ముందే మనం పెద్ద గాయకులం కాలేదు, మేమైనా అంతే. అది అందరిని ప్రోత్సహించాలన్న నా ఉద్దేశం. మా అమ్మాయికి కూడా ప్రోత్సహించాను. అది కూడా ఇంత ప్రోగ్రాం పేరు తెచ్చుకుంటుందని నేను అనుకోలేదు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, మా వారికి నాకు. సుమన్ టీవీ వాళ్ళకి నమస్కారం అండి. 2020 డిసెంబర్ 20 తారీఖు బడ్జెట్ హోటల్లో పావని గారు ప్రోగ్రాం పెట్టారు. అది ఫస్ట్ బాగా కలిసి వచ్చింది మాకు. అది ఎందుకంటే ఊరికే చిన్నప్పుడు స్కూల్లో పాడేది, మళ్ళీ తర్వాత చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది. ఇంట్లోనే ఊరికే పాడుకుంటుంటే అందరు స్టేజీల మీద పాడుతున్నారు, మనం ఎలా పాడానంటే అప్పుడు మేడం గారు మనల్ని ఇలా బయటకు తీసుకొచ్చింది. పావనికి, సుమన్ టీవీ వాళ్ళకి చాలా ధన్యవాదములు. అమ్మాయి మంచి స్నేహితులు, మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ అండ్ వారి స్నేహితులు, మోటివేషన్ గ్రేటెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అనిత గారు. నిజంగా మేము కూడా ఎప్పుడు చూస్తుంటాం ఆ స్నేహితుల బంధం ఎలా ఉందో. వారు ఒక్క నిమిషం వారి మాటల్లో